జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ నిర్వహిస్తూ రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. సహజ సిద్ధమైన కూరగాయలను సాగు చేస్తూ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచేలా కృషి చేస్తున్నారు. విద్యార్థులు పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ తెలిపారు. పొద్దున నీళ్లు పోస్తా గడ్డి తీసేస్తా, సాయంత్రం నీళ్లు పోస్తా గడ్డి తీస్తా. నేను మిరపకాయ చెట్టు పెట్టాను. నేను రోజు పొద్దున్న సాయంత్రం నీళ్లు పోస్తాను. ఏమన్నా గడ్డి ఉంటే పీకేస్తాను. ఖాళీ సమయం దొరికినప్పుడు గార్డెన్లకు వచ్చి కూరగాయలు పెంచుతున్నాము. చదువుతో పాటు విద్యార్థుల్లో ఒక కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి మొక్కలు పెంపకం, కూరగాయల సాగు ఏ విధంగా అవుతుంది, మన రసాయనాలు లేకుండా కూరగాయలను ఏ విధంగా సాగు చేయాలి, సేంద్రియ ఎరువుల ద్వారా మనం కూరగాయలు ఎలా పండించాలి, దీంతో ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది, మన కూరగాయలు మనం పండించుకుంటే ఎన్నో లాభాలున్నాయని చెప్పి విద్యార్థుల్లో ఒక భావనను డెవలప్ చేయడానికి మేము కిచెన్ గార్డెన్ను డెవలప్ చేస్తున్నాం.